హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఇవాళ నేను మీకు మంచి గ్రేవీ రెసిపీ చూపిస్తున్నానండి. అదే బేబీకార్న్తో. బేబీకార్న్ ఇలా ఫ్రెష్గా దొరికినప్పుడు ఇలా తెచ్చుకోవచ్చు అనమాట. మనకి సీజన్లోనే ఇలా వస్తుంటాయి, మిగతా అప్పుడు మనకి ఓపెన్ చేసి ఏమైనా వస్తాయి కదా. ఇప్పుడు ఫస్ట్ ఒలిచేసుకున్నానండి. ఇదిగోండి ఇలా అంతా ఒలిచి పెట్టేసుకున్నాను. వీటిని మనం వాష్ చేసేసి మనం పీసెస్గా కట్ చేసేసుకోవచ్చు. మనకి బార్గా కావాలంటే బార్గా కట్ చేసుకోవచ్చు, లేదా సర్కిల్స్గా కావాలంటే సర్కిల్గా అయినా ఎలా కావాలంటే అలా కట్ చేసేసుకోవచ్చు. చక్కగా వీటిని మనం కట్ చేసేసుకుందాము. ఇదిగోండి నేను ఇలా బార్గా కట్ చేసేసాను ఇవాళ సన్నగా. ఇవి చాలా లేతగా ఉంటాయండి, మనకి చిన్నవి కదా, చాలా బాగుంటవి. ఇలా మనం ప్లెయిన్గా ఫ్రై చేసేసుకొని కూడా చక్కగా పిల్లలు స్టార్టర్ లాగా పెద్దవాళ్ళైనా పిల్లలైనా తినొచ్చు దీంట్లో. ఇప్పుడు దీన్నైతే మనం మంచి గ్రేవీ కర్రీ ఇంట్లో ఎప్పుడు మనకి అవైలబిలిటీలో ఉండే వెజిటేబుల్స్ ఉపయోగించి చేసేసుకోవచ్చు అనమాట. వీటిని ఫస్ట్ మనము కొంచెం షాడో ఫ్రై చేసేసుకుందాము. అందుకని బాండీ పెట్టేసుకున్నాను. ఇలా వెడల్పాటి గిన్నె ఎలా పెట్టుకున్నామంటే మన కర్రీ అన్నది చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఇందులో ఆయిల్ వేస్తున్నానండి. మీరు దీంట్లో ఆయిల్ ప్లేస్లో మనం బటర్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు. సింపుల్గా మనకు చెప్పా కదా, ఎప్పుడు ఇంట్లో అవైలబిలిటీలో ఉండే వాటితో కాబట్టి మనం నెయ్యి అయినా యూస్ చేసుకోవచ్చు, బటర్ అయినా, గీ, ఇలా ఆయిల్ అయినా. ఇప్పుడైతే నేను ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యింది. హీట్ అవ్వగానే ఇప్పుడు మనము దీంట్లో ఫస్ట్ మనం బేబీకార్న్ కట్ చేసి పెట్టుకున్నవన్నీ వేసి వేయించేసేసుకుందామండి. ఇప్పుడు ఇదిగోండి బేబీకార్న్ అన్నీ వేసేసాను. అలా మొత్తం అన్నీ వేసేసుకుందాము. ఇవి ఏంటంటే లేతగా ఉంటాయి కాబట్టి మనం రోస్ట్ చేసేసుకున్న ఈజీగా ఫ్రై అయిపోతుందండి. ఎక్కువ టైం కూడా తీసుకోవు ఈ ఫ్రై అవ్వడానికి. ఇవన్నీ కొద్ది కొద్దిగా అన్నీ ఇలా తెచ్చుకొని ఇలాంటివి చేసేసుకుంటూ ఉంటుంటే పిల్లలు చాలా ఇష్టంగా ఎమ్మీగా తింటుంటారండి. ఎందుకంటే రెస్టారెంట్కి వెళ్ళినప్పుడే కాకుండా ఇలాంటి రెసిపీస్ మనం ఇంట్లో కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా క్విక్గా కూడా అయిపోతుందండి. ఇప్పుడు ఇలా ఒకసారి ఆయిల్లో ఇవన్నీ కలుపుకుందాము. అప్పుడు ఏంటంటే కొంచెం వేగిన తర్వాత ఆయిల్ పట్టుకుంటుంది కాబట్టి మనకి ఉప్పు అవి వేసుకున్నా కానీ బాగుంటుంది. ఇట్లా వేగినాయండి. ఇట్లా సగం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ అది ఎందుకు వేసుకున్నామంటే మనం గ్రేవీలో ఈ పీసెస్ వేసినప్పుడు మన గ్రేవీ అన్నది ఉప్పు కారం అన్నీ తగులుతా ఇవి చప్పగా అనిపిస్తాయి ముక్కలు. కాబట్టి ఇప్పుడు మనం వేయించేటప్పుడే కొంచెం దీనికి సరిపడా కారము, ఉప్పు, కొంచెం గరం మసాలా వేసేసుకొని ఇవి ఫ్రై చేసుకున్నామంటే మనకి గ్రేవీతో తినేటప్పుడు ఇవి కూడా మనకి కొంచెం స్పైసీగా చప్పదనం లేకుండా సూపర్గా ఉంటవి. అందుకని ఇప్పుడు దానికి సరిపడా కారము అవన్నీ కూడా వేసేసానండి. ఇప్పుడు చక్కగా ఈవెన్గా కలిసేలాగా బాగా రోస్ట్ చేసుకుందాము. ముందే వేసామంటే ఇవి ఏంటంటే మనం షాడో ఫ్రై కాబట్టి కారము ఇదంతా మాడిపోయినట్టు ఇదైపోతుంది. కాబట్టి ఇవి నూనెలో కొంచెం వేగిన తర్వాత, ఇంకా బాగా వేగింది అన్న తర్వాత ఇట్లా వేసేసుకున్నామంటే చక్కగా పట్టేస్తామండి వీటికి. ఇప్పుడు ఈ పట్టేసే లోపల నేను ఇటు పక్కన ఈ లోపల మనకి గ్రేవీకి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకున్నాను. ఎందుకంటే సగన అవి వేగుతున్నాయి కదా, ఈ లోపల అల్లం వెల్లుల్లి, ఆనియన్, టొమాటో మనకి గ్రేవీకి ఇంతేనండి, సింపుల్. ఇంకెక్కువ కూడా ఏం అవసరం లేదు, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అని చెప్పా కదా. ఇవి ఏగినవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి. అంతలోకి ఇప్పుడు మనం ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇవన్నీ కట్ చేసేసుకున్నాను ఒక మిక్సీ జార్లో. మీకు ఫ్రెష్గా ఇలా అల్లం వెల్లుల్లి అన్నీ మళ్ళీ మనం సపరేట్గా నూరుకునే పని లేకుండా ఫ్రెష్గా చక్కగా ఇట్లా మిక్సీలోనే ఒకేసారి వేసేసుకుందాము. అల్లము వెల్లుల్లి మనం తీసుకునే గ్రేవీ క్వాంటిటీని తగ్గట్టుగా తీసుకోవటమేనండి. టొమాటోస్ ఒక 4 తీసుకున్నాను, ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను, అల్లం వెల్లుల్లి అది పీసెస్గా తీసుకున్నాను అనమాట. ఇవన్నీ మనం ఒక మిక్సీలో వేసేసుకొని బాగా పేస్ట్ చేసేసుకోవచ్చండి. ఇందులో నేను అడిషనల్గా యాడ్ చేస్తున్న వచ్చేటప్పటికి సన్ఫ్లవర్ సీడ్స్ అండి. ఇలా సన్ఫ్లవర్ సీడ్స్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే గ్రేవీ యొక్క థిక్నెస్ వస్తుంది మనకి. పిల్లలకి ఇవన్నీ సీడ్స్ అలాంటివి మనం పెడితే తినరు. ఇలాంటి సీడ్స్ అన్నీ కూడా ఇలా యాడ్ చేసి గ్రేవీలో పెట్టామనుకోండి, చక్కగా పిల్లలకి తెలియదు, అలా గ్రేవీ రిచ్నెస్ వస్తుంది, గ్రేవీ థిక్నెస్ కానీ రిచ్గా అనిపిస్తుంది అండి. ఎలా అంటే మనం క్యాషూ నట్స్ యాడ్ చేస్తుంటాం కొన్ని గ్రేవీస్లో. క్యాషూ నట్స్ ప్లేస్లో ఇట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క సీడ్స్ అన్నవి యాడ్ చేసుకున్నాం అనుకోండి, చాలా ఎమ్మిగా ఉంటుంది. ఇట్లానే వాటర్ మిలాన్ సీడ్స్ ఉంటే ఆ వాటర్ మిలాన్ సీడ్స్ వేసుకోవచ్చు. మీరు మీ ఇంట్లో ఏది అవైలబిలిటీలో ఉంటే క్యాషూ నట్స్ కానీ, ఈ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ, వాటర్ మిలాన్ సీడ్స్ కానీ ఏవైనా అలా యాడ్ చేసుకోవచ్చు అండి. అలా కొంచెం యాడ్ చేసుకున్నామంటే ఇట్లా అసలు తినని దానికన్నా పిల్లలకి కొంచెమన్నా వాళ్ళు తినే దాంట్లో లేదా పెద్దలకైనా కానీ మనకి కొంచెమైనా సీడ్స్ అనేది మనకి వెళ్తుంది అనమాట మన డైట్లోకి. అందుకని ఇలా యాడ్ చేశానండి. మీరు కూడా మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా యాడ్ చేయండి. ఒకవేళ లేని వాళ్ళు యాడ్ చేయకపోయినా పర్లేదండి, గ్రేవీ అన్నది బాగుంటుంది ఇట్లా అయినా కానీ. ఇప్పుడు ఇది మెత్తగా పేస్ట్ చేసేసుకుందాము, ఫైన్గా పేస్ట్
ప్రెస్ చేసేసుకుంటే అదిగోండి రెడీ అయిపోయింది. మన గ్రేవీ అన్నది రెడీ అయిపోయింది. చాలా మెత్తగా ఫైన్ పేస్ట్ అయిపోయిందండి. చూడండి చక్కగా ఫ్రెష్‌గా అల్లం, వెల్లుల్లి వేసుకున్నాము. ఆనియన్, టమాటో చాలా సింపుల్ అయిన గ్రేవీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా అదే ప్యాన్‌లో మళ్ళీ ఏది ఎక్స్ట్రా ప్యాన్ ఏం యూజ్ చేయట్లేదండి నేను. జస్ట్ మనం షాడో ఫ్రై చేసుకున్నాం. ప్యాన్ అంతా క్లీన్‌గానే ఉంది. లైట్‌గా అక్కడక్కడ పలుకులున్న అవి తీసేసుకున్నా ఏం కాదు. ఎక్కువ యుటెన్సిల్స్ యూస్ చేసుకుంటే మనకే క్లీనింగ్‌కి డిఫికల్ట్ అవుతది కాబట్టి ఒకటే యుటెన్సిల్‌తో ఈజీగా అయిపోతుందండి. ఇప్పుడు మళ్ళీ నేను కొంచెము ఆయిల్ యాడ్ చేశాను. ఇప్పుడే మీరు బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. లేకపోతే తర్వాతైనా యాడ్ చేసేసుకోవచ్చు. నేను లాస్ట్‌న ఘీ యాడ్ చేద్దామని ఇప్పుడు ఆయిల్ వేశాను. ఇందులో షాజీరా వేశాను. షాజీరా అవైలబిలిటీలో లేనన్న వాళ్ళు జీలకర్ర అయినా వేసుకోవచ్చు. బిర్యానీ ఆకు ఇంకా రెగ్యులర్‌గా ఎప్పుడు మన ఇంట్లో ఉండే మసాలానండి. లవంగాలు, దాల్చిన చెక్క, లవంగాలు హెల్త్‌కి చాలా మంచిదండి. ఇవి కొంచెం వేగింది. ఇప్పుడు ఇంకా మన దీంట్లోకి మన మెయిన్ బేస్ అయిన గ్రేవీ, ఈ మొత్తం పేస్ట్ చేసుకున్న గ్రేవీ మొత్తం ఇందులో యాడ్ చేసేయడమేనండి. చూసారా ఇంకంతే. ఇంకా ఈ గ్రేవీ ఉడికిందంటే మనము ఫ్రై చేసి పెట్టుకున్న బేబీ కార్న్ పీసెస్ యాడ్ చేసేసుకుంటే మన బేబీ కార్న్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా హెల్తీ అయినవి, ఇంట్లో ఎప్పుడు ఉండే ఆనియన్, టమాటో ఎప్పుడు మనకి అవైలబిలిటీలోనే ఉంటవి. అలానే దాంట్లో ఇంకొంచెం మన హెల్తీకి మంచిగా ఉండేలాగా మంచి సీడ్స్ యాడ్ చేసుకున్నాము. ఇంకా ఈ గ్రేవీ చూడండి చాలా సింపుల్ కదా. పిల్లలు కూడా పెద్దలు అందరు ఇష్టపడతారు. మమ్మీ ఎప్పుడు చేసేలాగా కాకుండా ఇట్లా డిఫరెంట్‌గా చేసిందని చాలా ఇష్టంగా కూడా తింటారు పిల్లలు. ఎందుకంటే రెస్టారెంట్‌కి వెళ్ళినప్పుడే మనం ఇలాంటి బేబీ కార్న్ మసాలాలు కానీ, పన్నీర్ గాని ఇలాంటి సింపుల్‌గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. అలాంటి రెసిపీస్ అన్నీ చూడాలంటే తప్పకుండా నా ఛానల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దీంట్లో రిమైనింగ్ వచ్చేటప్పటికి ఇంకా మనం ఒకేసారండి నేను ఇవన్నీ కూడా యాడ్ చేసేస్తున్నానండి. పసుపు, టేస్ట్‌కి సరిపడా కారము, గరం మసాలా. అప్పుడు ఈ మసాలా అంతా కూడా చక్కగా మనకి గ్రేవీ ఉడికే దాంతోనే ఉడికిపోతది. మనం ఈ లోపల చక్కగా పక్కన ఇవన్నీ కలపెట్టేసేసి అలా లిడ్ పెట్టేసి ఉంచామంటే చక్కగా ఉడికిపోతదండి గ్రేవీ అన్నది. ఎందుకంటే ఆ పచ్చి వాసన పోవాలి కదా. ఆ పచ్చి వాసన పోయే లోపల ఈ కారం ఇదన్నీ కూడా సరిపోతదనమాట దాంట్లో ఉడికిపోయి. ఇవన్నీ ఈవెన్‌గా చక్కగా కలిపేసేసుకోండి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. మసాలా అన్నవి మన కారము అన్నవి మన టేస్ట్ పట్టండి. సాల్ట్ ఇవన్నీ కూడా. ఇప్పుడు నేను చేసిన ఈ గ్రేవీ అయితే ఈజీగా 4 మెంబర్స్‌కి, ఒక ఫ్యామిలీలో ఉండే 4 మెంబర్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా సరిపోతదండి ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ, ఈ కర్రీ అట్లా. మీరు ఇంట్లో ఉండే మెంబర్స్‌ని బట్టి తీసుకోవటమే. చూడండి అంతా ఈవెన్‌గా కలిసిపోయింది కదా. ఇంకా ఇప్పుడు ఇది ఒక 5-10 మినిట్స్ మనం అలా సిమ్‌లో పెట్టేసేసి లీవ్ చేసేసామంటే చక్కగా కుక్ అయిపోతది. ఇట్లా మధ్యలో ఒకసారి కలబెట్టుకున్నామంటే ఈవెన్‌గా కుక్ అవుతదండి. ఎందుకంటే మనం మూత పెట్టి ఉంచిన కిందంతా కుక్ అవుతా పైనది ఉంటది. థిక్‌నెస్ అన్నది సరిపోయింది చూడండి. ఇలా కలపెట్టుకుంటా మధ్యలో కలబెట్టుకొని చూసుకుంటే మంచిగా మనకి గ్రేవీ అంతా ఉడికితే మనకు అర్థమైపోతుంది. దాని స్ట్రక్చర్ కానీ అంతా పక్కకంతా ఆయిల్ రిలీజ్ చేసేస్తుంటది కదా. ఇలా మొత్తం కుక్ అయిపోయిందండి. ఇంకా పర్ఫెక్ట్ స్ట్రక్చర్ వచ్చేసింది. ఇప్పుడు రిమైనింగ్‌గా మనం లాస్ట్‌లో వచ్చేటప్పటికి దీంట్లో ఇంకా మన బేబీ కార్న్ అది యాడ్ చేసేసుకోండి. మీరు చక్కగా చూడండి ఎంత ఫాస్ట్‌గా అయిపోయిందో. ఇప్పుడు మనం వేయించి పెట్టేసుకున్న బేబీ కార్న్ పీసెస్ అన్నీ యాడ్ చేసేస్తున్నాను. ఈ పీసెస్ అన్నీ యాడ్ చేసేసుకొని ఒకసారి స్లోగా చక్కగా ఈవెన్‌గా కలపెట్టేసేసుకోండి. మరీ గట్టిగా అంటే అవి మళ్ళీ ముక్కలుగా అయిపోతుంటది. చూడండి సరిపోయింది. గ్రేవీకి ఆ పీసెస్ చక్కగా మనం తినేటప్పుడు చపాతీతో కానీ, రోటీతో, పుల్కాతో దేనితో తిన్నా కానీ చక్కగా గ్రేవీ పీసెస్ చక్కగా నోట్లో తగులుతా చాలా యమ్మీగా ఉంటవి. ఇవంతా కలిపేసుకున్నాక ఇప్పుడు మన గ్రేవీకి థిక్నెస్ మనకి కావాల్సినంత, ఎందుకంటే మరీ థిక్‌గా ఉంటే కూడా తినటానికి బాగుండదు కదా. దానికి సరిపడా కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోండి. అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఎంత వాటర్ కావాలి అన్న దాన్ని బట్టి వాటర్ అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు సరిపోతుందండి ఈ కన్సిస్టెన్సీ. ఇప్పుడు దీంట్లో మనము లాస్ట్‌కి వచ్చి కొంచెం కసూరి మేతి ఇంట్లో అవైలబిలిటీలో ఉంటే వేసుకోవచ్చండి, లేకపోతే లేదు. ఈ ఒక స్పూను షుగర్ కూడా. ఇదైతే ఆప్షనలేనండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేసేయచ్చు. పంచదార వేయటం వల్ల కొంచెం టమాటా ఏదైనా పులుపు ఉంటే ఆ పులుపుదనం తగ్గిపోయి మనకి ఇంకొంచెం గ్రేవీ అన్నది టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి. చాలా బాగుంటుంది. ఇలా కలపెట్టేసేసుకోవటమేనండి. కలపెట్టేసేసి మనం వాటర్ యాడ్ చేసాం కాబట్టి ఇంకొంచెం 5 మినిట్స్ 3-5 మినిట్స్ మనం జస్ట్ అలా సిమ్లో కుక్ చేసి ఉంచేసామంటే సరిపోతుందండి. అలా లిడ్ పెట్టేసేసి ఇప్పుడు లాస్ట్ దించే ముందు కొంచెం నెయ్యి, నేను ఫస్ట్‌లోనే నూనె వేశాను కాబట్టి ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకున్నానండి. లేదా ఫస్ట్‌లో మీరు నెయ్యి యాడ్ చేసుకున్నానన్నా ఓకే, అవైలబిలిటీ మీరు ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చనమాట. ఇంకా ఇంతేనండి. చాలా సింపుల్ అయిన యమ్మీ అయిన ఆహా! మంచి వాసన వస్తుందండి. యమ్మీ అయిన మన
బేబీ కార్న్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంకా దీన్ని చక్కగా మనం సర్వింగ్ చేసేసుకోవచ్చు. చపాతీతో అయినా పిల్లలు, పెద్దలు అందరూ చక్కగా ఇంట్లో అందరూ రెస్టారెంట్‌కి వెళ్ళి తిన్నాము అన్నంత ఫీలింగ్ ఉంటుందండి. అంతేనండి. ఇంక దీన్ని మనం సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకున్నాం కదా! ఇప్పుడు లైట్‌గా నేను కొత్తిమీర యాడ్ చేశాను. కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే ఇంకా చూడండి వేడి వేడిగా అసలు అట్లా యమ్మీగా ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి. నేను చెప్పినట్టే చాలా సింపుల్‌గా ఉంది గదండీ! తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి. బాయ్.